Hello everyone, in this video we are going to discuss circular motion and banking of roads. This is one of the most important topic in your MCET examination. Okay, laws of motion లో నుంచి మనకి ఆల్రెడీ చాలా టాపిక్స్ డిలీట్ చేసేసారు కాబట్టి దీంట్లో నుంచి ఈసారి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఇంకా పెరిగిపోతాయి. ఆల్రెడీ వీటిలో నుంచి కంపల్సరీగా ప్రతి ఇయర్ మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ దిస్ ఇయర్ మనకి 30% డిలీట్ చేసిన సిలబస్లో చాలా వేరే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని డిలీట్ అయిపోయాయి కాబట్టి మిగిలినవి ఈ 2-3 టాపిక్స్ మాత్రమే. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో చాలా జాగ్రత్తగా వినాలి. సో దీనిపైన మీకు ఎక్కువ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి అంటే మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మా యొక్క టెస్ట్ సిరీస్లో యూ విల్ బి గెటింగ్ 5000+ ప్రాక్టీస్ క్వశ్చన్. ఓకే, సో 2000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు టెస్ట్ సిరీస్ ఫార్మాట్లో ఉంటాయి. ఓకే, 2000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ టెస్ట్ సిరీస్ ఫార్మాట్ అండ్ మీకు ఇంకా చాప్టర్ వైజ్ స్టడీ మెటీరియల్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటుంది చదువుకోవడానికి. ఓకే, ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ ఉంటుంది ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ విల్ బి అకార్డింగ్ టు న్యూ సిలబస్. ఓకే, 30% డిలీట్ చేసిన సిలబస్ ఉంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని మనం మన యొక్క టెస్ట్ సిరీస్ని డిజైన్ చేస్తున్నాము. ఓకే, ఈ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ని అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్. ఓకే, ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్కి ఈక్వల్గా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది పర్చేస్ చేసుకోవడానికి మా యొక్క యాప్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ప్లస్ ఏ టాపిక్స్ డిలీట్ అయ్యాయి అని మీకు సిలబస్ కాపీ ఖచ్చితంగా కావాలి. సో దీని యొక్క పీడిఎఫ్ చేసేసి నేను మన యొక్క వెబ్సైట్లో పెట్టేశాను, వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లెట్ us move on to our concept, that is, so let us start with circular motion on level road. Okay, దాని తర్వాత మనం బ్యాంక్డ్ రోడ్ చూసాం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈసారి మనం దీంట్లో నుంచి క్వశ్చన్ వస్తుంది అని అనుకోవచ్చు. ఓకే, అట్లీస్ట్ 1 షిఫ్ట్లోనైనా ఖచ్చితంగా దీంట్లో నుంచి క్వశ్చన్ వస్తుంది. సర్క్యులర్ మోషన్ ఆన్ లెవెల్ రోడ్. లెవెల్ రోడ్ అంటే హారిజాంటల్గా ఇక్కడ లెవెల్గా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్ బట్ ద రోడ్ ఈస్ ఫ్లాట్. ఓకే, ఇలా ఫ్లాట్గా ఆ రోడ్ మనకి ఉంటుంది. సో ఎప్పుడైతే వెహికల్ ఇది ఉంది కదా, సో దాని యొక్క వెయిట్ ఇక్కడ mg యాక్ట్ చేస్తుంది, దానికి నార్మల్గా ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, దాని యొక్క సెంట్రిపిటల్ యాక్సలరేషన్ బికాస్ ఎప్పుడైతే మనకి సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుందో, ఆల్రెడీ నేను ఇంతకు ముందు క్లాస్లో డిస్కస్ చేశాను, ఎప్పుడైతే సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుందో అప్పుడు మనకి దీని యొక్క రేడియస్, ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ R. సో దాని యొక్క సెంట్రిపిటల్ యాక్సలరేషన్ విల్ బి గివెన్ బై A is equals to v² R. Hope that is clear. And this acceleration is due to the frictional force. Okay, so this acceleration is due to the centripetal force which is equals to Fc is equals to ఇక్కడ ఆల్రెడీ మనకి యాక్సలరేషన్ ఉంది. సో యాక్సలరేషన్ ఉంది కాబట్టి ఫ్రమ్ సెకండ్ లా వి నో దట్ F is equals to mass into acceleration. So m v² R ఇది వాల్యూ అవుతుంది. ఓకే, centripetal force. Hence this is due to centripetal force. Centripetal force, ఈ centripetal force దేని వల్ల వస్తుంది? దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే, సో ఇది ఇక్కడ స్కిడ్ అవ్వకుండా ఇక్కడ వర్క్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ డ్యూ టు స్టాటిక్ ఫ్రిక్షన్. వి నో దట్ స్టాటిక్ ఫ్రిక్షన్ దట్ ఈస్ Fs should be always less than or equals to μsn. ఓకే, సో μsn ఆల్రెడీ మనం స్టాటిక్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్ రెండు కూడా డిస్కస్ చేసుకునేటప్పుడు నేను ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసేసాను. ఓకే, సో Fs should be always less than or equals to μsn. We are considering here maximum condition. In vertical direction there is no acceleration. Okay, in vertical direction there is no acceleration. Okay, there is no acceleration. చూడండి, ఇక్కడ కావాలంటే కూడా mg - n ఈజ్ ఈక్వల్స్ టు 0. రెండు ఫోర్సెస్ మాత్రమే యాక్ట్ చేస్తున్నాయి అండ్ mg విల్ బి ఈక్వల్స్ టు n. సో దేర్ విల్ నాట్ బి ఎనీ యాక్సలరేషన్. సో ఏదైతే ఉంది కదా అది మనకి యాక్సలరేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అది మనకి ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్లో మాత్రమే. ఓకే, సో ఇక్కడ చూడండి Fs is should be always less than or equals to μsn, but we are considering here maximum condition. Okay, maximum. Okay, for maximum, so Fs is equals to μsn and which is equals to this one, right, mv² R. Okay, so μsn is equals to mv² R.
So if I substitute n is equals to mg, okay, n is equals to mg, mu s will be mu s times mg will be equals to m v square upon r, right? So m cancel అయిపోతుంది, the remaining will be mu s times g times r is equals to v square, right? Or else we can write it as v is equals to mu s g times r under root, okay? So this is your value, okay, final value, that is velocity వచ్చేసి ఇది. దీనికంటే ఎక్కువ వెలాసిటీ అయింది అంటే ఈ వెహికల్ ఏదైతే ఉంది కదా అది స్కిడ్ అయిపోతుంది అని మీనింగ్, ఓకే? వి మాక్సిమం ఫైండ్ అవుట్ చేయమని చెప్తే ఈ వాల్యూ మీకు సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, ఓకే? ఈ ఎక్స్ప్రెషన్ లో మీకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది, ఓకే? దట్ ఈస్ v is equals to root over mu s g r, ఓకే? హోప్ దట్ ఈస్ క్లియర్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి చాలా సార్లు వచ్చాయి, ఈసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిపైన బేస్ చేసుకుని మన యొక్క టెస్ట్ సిరీస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. సో ఈ కాన్సెప్ట్స్ పైన బేస్ చేసుకుని మీకు ప్రాక్టీస్ ఎక్కువ జరగాలి, ఓకే? అప్పుడే మీరు ఎంసెట్ లో మంచిగా అటెంప్ట్ చేయవచ్చు, ఓకే? సో లెట్ us move on to బ్యాంక్ టు రోడ్, ఓకే? సో బ్యాంక్ టు రోడ్ చూసుకున్నట్టయితే సి ఫిజిక్స్ ఈజ్ ఆల్వేస్ టు మేక్ అవర్ లైఫ్ ఈజీ, ఓకే? ఎప్పుడైనా మన లైఫ్ ని కాంప్లికేటెడ్ కాకుండా ఈజీగా చేయడానికి ట్రై చేస్తుంది. సి దిస్ ఇస్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ అంటే ఇలా మనకి క్రాస్ లో ఉంటుంది, ఓకే? క్రాస్ లో ఉంటాయి రోడ్స్, ఓకే? సి ఇలా మనకి క్రాస్ లో ఉంటాయి. సో దీన్ని మనం ఈ కండిషన్ లో ఒక కార్ కండిషన్ లో తీసుకొని ఎగ్జాంపుల్ గా సాల్వ్ చేద్దాం. సి ఇంతకు ముందు ప్రాబ్లం లో ఏం జరిగింది, మనకి వి మాక్సిమం వచ్చింది, రైట్? వి మాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ మ్యూ ఎస్ జి ఆర్. సో దిస్ వాజ్ ద వాల్యూ. సో దీనికంటే ఎక్కువ వెలాసిటీతో మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని మనం ఈ ప్లాన్ ని వేసాము, ఓకే? సో దానికంటే ఎక్కువ వెలాసిటీలో వెళ్ళినా సరే మనం స్కిడ్ అవ్వకుండా ఉండాలి అని ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ ని మనం సేఫ్టీ మెజర్ కోసం ఇలా డిజైన్ చేసాము. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. సి ఇక్కడ మనం ఏం చేసామంటే ఇలా ఇక హారిజంటల్ రోడ్ ఉంది కదా, సో దీన్ని మనం కొంచెం ఇలా ఇంక్లైన్ గా పెట్టేసాము. దీనిపైన మన యొక్క వెహికల్ ఇక్కడ ఉంది. సో దట్ ఈస్ దిస్ కండిషన్, ఓకే? హోప్ దట్ ఈస్ క్లియర్. నౌ ఇంకా ఫర్దర్ గా సింప్లిఫికేషన్ కోసం మనం ఇక్కడ దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ కూడా వేసుకున్నాము. ఒకవేళ మీకు ఇది అర్థం కావట్లేదు అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సి దీని యొక్క సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కూడా మనకి ఇట్ సైడ్ ఇక్కడ ఉంటుంది, ఓకే? ఇక్కడ కూడా మనకి సెంట్రిపిటల్ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది. దీని యొక్క వెయిట్ డౌన్వర్డ్స్ ప్లస్ సి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, ఓకే? సి ఇక్కడ ఈ పాయింట్ లో మనకి వెహికల్ ఉంది, ఓకే? ఇక్కడ ఈ పాయింట్ లో మనకి వెహికల్ ఉంది, ఓకే? సో ఈ పాయింట్ లో వెహికల్ ఉంది. సో ఇక్కడ మనకి ఇంక్లైన్ డైరెక్షన్ లో, ఓకే, ఎఫ్ యాక్ట్ చేస్తుంది, ఓకే? నా దీని యొక్క వెయిట్ ఏదైతే ఉంది కదా అది మనకి డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది, దట్ ఈస్ mg. Now due to this mg, there will be a force normal acting here, okay? That is a normal. Now see ఈ హారిజంటల్ కాంపోనెంట్ కి అండ్ ఈ వర్టికల్ కాంపోనెంట్ కి these are making here angle theta and this is also making angle theta here, okay? సో ఎప్పుడైతే సర్టన్ యాంగిల్స్ ని చేస్తున్నారో మనం హారిజంటల్ అండ్ వర్టికల్ గా రిసాల్వ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు టేక్ సి సపోజ్ ఇది n ఉందనుకోండి, దీన్ని మనకి హారిజంటల్ గా రిసాల్వ్ చేస్తున్నాం. ఈ కండిషన్ లో మనం చూడాలి ఎప్పుడైతే టీటా ఎట్ సైడ్ ఉంటుందో అట్ సైడ్ మనం రిసాల్వ్ చేస్తున్నప్పుడు కాస్ టీటా తీసుకోవాలి. దానికి అపోజిట్ లో మనం ఒకవేళ రిసాల్వ్ చేస్తున్నాం అంటే సైన్ టీటా తీసుకోవాలి, ఓకే? సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు n cos టీటా, రైట్? ఓకే, సో ఈ ఎఫ్ ఫోర్స్ ని మనం ఇటు రిసాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎఫ్ సైన్ థీటా అవుతుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. సి ఇక్కడ థీటా ఇక్కడ ఉంది కాబట్టి మనం దానికి అది వదిలేసి ఇట్ సైడ్ రిసాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ సైన్ థీటా తీసుకోవాలి. థీటా ఉన్న సైడ్ రిసాల్వ్ చేసినప్పుడు మనం కాస్ థీటా తీసుకోవాలి, ఓకే? సో దీన్నే మళ్ళీ నేను ఇట్ సైడ్ రిసాల్వ్ చేసినప్పుడు, ఓకే, సో ఇక్కడ థీటా ఇక్కడ ఉంది అంటే నేను థీటా సైడ్ లేని చోటు నేను రిసాల్వ్ చేస్తున్నాను కాబట్టి ఇట్ విల్ బి ఎన్ సైన్ థీటా, రైట్? అలాగే ఈ ఎఫ్ ని థీటా ఉన్న సైడ్ ని రిసాల్వ్ చేస్తున్నాను కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ఎఫ్ కాస్ థీటా, రైట్? హోప్ దట్ ఈస్ క్లియర్. ఈ డయాగ్రామ్ క్లియర్ అయి ఉంటే మీకు చాలా సింపుల్ గా ఈ ప్రాబ్లమ్స్ ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోతుంది, ఓకే? సో ఇప్పుడు నేను వర్టికల్ డైరెక్షన్ లో, ఓకే,
వర్టికల్ డైరెక్షన్ లో ఎలాంటి మనకి యాక్సలరేషన్ లేదు. ఓకే, సో వర్టికల్ డైరెక్షన్ లో నేను చూసుకున్నప్పుడు టోటల్ గా యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ ఏంటి? n cos theta మైనస్ f sin theta ప్లస్ mg, రైట్, is equals to 0. Okay, hope that is clear, or else you can write it as n cos theta is equals to f sin theta plus mg. Okay, ఇలా కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు, బట్ we know that f is equals to mu s n, right? So f is equals to mu s n. So substitute చేసేస్తే n cos theta will be equals to mu s n sin theta plus mg, రైట్? సో దీన్ని నేను ఇంకా కూడా సింప్లిఫై చేయవచ్చు. సో n వాల్యూ నాకు కావాలనుకుంటే n విల్ బి ఈక్వల్స్ టు, సపోజ్ ఇంకోసారి ఇక్కడ ఇంకో స్టెప్ రాసేసి మీకు సింప్లిఫై చేస్తాను, మీకు ఈజీగా అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూని నేను ఇట్ సైడ్ తీసుకెళ్ళి వెళ్తే, సో n టైమ్స్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ మ్యూ ఎస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు mg అవుతుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఈ వాల్యూని అటు తీసుకెళ్తే మైనస్ లో అవుతుంది. దాంట్లో నుంచి కూడా నేను n కామన్ తీసుకున్నాను. కాస్ థీటా ఇది మైనస్. ఓకే, దిస్ ఇస్ మైనస్, సో దిస్ ఈస్ మైనస్. ఓకే, n టైమ్స్ ఆఫ్ కాస్ థీటా మైనస్ మ్యూ ఎస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు mg. సో n వాల్యూ ఏమవుతుంది? n value will be equals to mg upon ce value, that is cos theta minus mu s sin theta. Hope that is clear. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వర్టికల్ డైరెక్షన్ లో మనకి ఇలా సాల్వ్ చేసుకుంటే n వాల్యూ వచ్చేసింది. నౌ సి ఇఫ్ ఐ టేక్ హారిజంటల్, ఓకే, హారిజంటల్ గా మనం తీసుకుంటే, హారిజంటల్ గా మనం ఒకవేళ తీసుకున్నట్టయితే, సి హారిజంటల్ లో ఏమేం ఫోర్సెస్ ఉన్నాయి? f cos theta plus n sin theta. Hence these horizontal forces are due to centripetal force. ఓకే, సో దానికి మనకి ఏముంది వాల్యూ? దాని యొక్క వాల్యూ వచ్చేసి మనకి mv² అపాన్ r. ఓకే, ఇక్కడ కూడా నేను n ప్లేస్ లో మ్యూ ఎస్, f ప్లేస్ లో మ్యూ ఎస్ n సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇది. ఓకే, సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ మ్యూ ఎస్ n కాస్ థీటా ప్లస్ n సైన్ థీటా విల్ బి ఈక్వల్స్ టు mv² అపాన్ r. ఓకే, సో దీంట్లో నుంచి కూడా నేను n కామన్ తీసుకుంటున్నాను. n కామన్ తీసుకున్నప్పుడు మ్యూ ఎస్ కాస్ థీటా ప్లస్ సైన్ theta is equals to mv² upon r అవుతుంది. ఓకే, సో mv² upon r అవుతుంది. సో n యొక్క వాల్యూ నా దగ్గర ఉంది. సో n యొక్క వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే, సో n యొక్క వాల్యూ వచ్చేసి mg టైమ్ అపాన్ కాస్ థీటా మైనస్ మ్యూ ఎస్ సైన్ థీటా. ఓకే, మ్యూ ఎస్ సైన్ థీటా. ఇక్కడ మనకి న్యూమరేటర్ లో ఇంకా ఏముంది? ఈ వాల్యూ, రైట్, దట్ ఈస్ టైమ్స్ మ్యూ ఎస్ cos theta plus sin theta, which is equals to mv² upon r. Okay, so m cancel అవుతే v యొక్క వాల్యూ వచ్చేసి మనకి v² is equals to rg. ఓకే, rg టైమ్స్ ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే, మ్యూ ఎస్ cos theta plus sin theta upon cos theta minus mu s sin theta. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ v యొక్క వాల్యూ కావాలి అనుకుంటే, ఓకే, మీకు జస్ట్ v యొక్క వాల్యూ అయితే సరిపోతుంది, v² కాదు. v యొక్క వాల్యూ డైరెక్ట్గా మీకు కావాలని అనుకుంటే దీనికి మీరు రూట్లో పెట్టేస్తే అండర్ రూట్, దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్స్ టు rg mu s cos theta plus sin theta by cos theta minus mu s sin theta. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఇంకా tan theta ఫార్మాట్ లో కూడా ఇంకా మనకి ఒక షార్ట్ కట్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసే కూడా వాల్యూ కూడా ఉంది. దట్ ఈస్ v² ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ rg టైమ్స్
సో ఇది చాలా మీకు సింపుల్గా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, µs ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta. ఓకే, సారీ 1 మైనస్ µs tan theta. ఓకే, దట్ ఈస్ v is equals to under root rg times µs plus tan theta by 1 minus µs tan theta. సో ఇది మీకు చాలా సింపుల్గా గుర్తుంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఈజీగా సాల్వ్ చేయవచ్చు. బట్ రిమెంబర్ వన్ పాయింట్, సి మనం ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాము, దట్ ఈస్ సర్క్యులర్ మోషన్ ఆన్ లెవెల్ రోడ్. ఓకే, సర్క్యులర్ మోషన్ ఆన్ లెవెల్ రోడ్ పైన మనం చేసాం. దాని యొక్క వాల్యూ మనకి ఏమొచ్చింది, v maximum విల్ బి ఈక్వల్స్ టు, సి మీ v maximum ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది, దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్స్ టు µs gr అండర్ రూట్. ఓకే, బట్ మనం నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ వాల్యూ మనకి వచ్చింది, దిస్ వాల్యూ విల్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ దట్ వాల్యూ. సో మనం ఇంకా ఎక్కువ స్పీడ్తో వెళ్ళినా స్కిడ్ అవ్వకుండా ఉంటుంది దాంతో కంపేర్ మనం చేసుకున్నట్టయితే. సో దిస్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీంతో మనకి లాస్ ఆఫ్ మోషన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనం గ్రావిటేషన్ తీసుకుందాం, చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా. సో వీటిపైన బేస్ చేసుకుని మీరు ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మన యొక్క టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు సాల్వ్ చేయవచ్చు. ఓకే.